మిగతా వార్తలు వీడీసీల దాదాగిరి, ఊర్లలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాలు, ఇసుక వేల నుంచి కోడిగుడ్ల అమ్మకాల దాకా వసూళ్ల పర్వం. దేనికైనా కప్పం కట్టాల్సిందే, మాట వినకపోతే బహిష్కరణలు. స్థానిక ఎన్నికలను ఆడితే ఆట పాడితే పాట. ఏ చిన్న పని జరగాలన్నా కమిటీ సభ్యులు ఓకే చెప్తేనే. కేసులు పెట్టిన పోలీసులు హెచ్చరించిన డోంట్ కేర్. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఇష్టారాజ్యం, వాళ్ళ ఆకడలకు ఆగబోతున్న జనం. వీడీసీలను నిషేధించాలంటూ నిరసనలు వినతులు వెలువెత్తుతున్నాయి. చూడొచ్చు, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్కు సంబంధించి ఈ జిల్లాలలో వీడీసీల ఆగడాలు మితిమీరుతా ఉన్నాయి. దీనికి రాజ్యాంగ పద్ధతి లేదు, ఏమీ లేదు. స్వతహాగా వీళ్ళే ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం అనుకుంటాం అది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరిట వీళ్ళు ఏర్పాటు చేసుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని చెప్పి ప్రజలంతా ఆరోపిస్తున్నారు. ప్రజలు భయపడుతున్నారు. మనం కొన్ని రోజుల క్రితం చూసాము, ఇటు నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలో తాళారాంపూర్లో గౌడ కులస్తులను బహిష్కరించిన పరిస్థితి. అక్కడి గౌడ కులస్తులంతా ఆరోపించారు, మమ్మల్ని బహిష్కరించారని చెప్పి కూడా. కళ్ళు గీసే విషయంలో వీడీసీలకు వీరికి మధ్య ఏర్పడిన కొన్ని సంఘర్షణలలో వీడీసీ వాళ్ళని బహిష్కరించిందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలోనే అనేక గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. కలిసికట్టుగా గ్రామ దేవతల పండుగ చేసుకోవడానికి, ఊర్లలో అభివృద్ధి పనులు చేసుకోవడానికి 50 ఏళ్ల కింద అన్ని కుల సంఘాల పెద్దలతో ఈ కమిటీలు ఏర్పడ్డాయి. క్రమంగా రూపు మార్చుకొని కొందరు చేతిలోకి వెళ్లి పెత్తనం చెలాయించడమే లక్ష్యం అన్నట్టుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్పంచులు కూడా లేకపోవడంతో కమిటీ సభ్యులు ఆడితే ఆట పాడితే పాటగా నడుస్తుంది. సర్పంచులు ఉన్నప్పుడు అయితే ఊర్లలో వాళ్ళు కూడా వీడీసీలే శాసించేవి. మాట వినలేదని వెలి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని ఏర్గట్ల మండలం తాళానాపూర్లో గీత కార్మికులు 2023-24లో వీడీసీకి 1.9 లక్షలు చెల్లించి కళ్ళమ్ముకున్నారు. 2024-25కు కూడా కొంత అమౌంట్ కట్టి బిజినెస్ కొనసాగించాలని గౌడ కులస్తులు భావించగా వీడీసీ ఒప్పుకోలేదు. మొత్తం ఈ చెట్లను తమకే అప్పగించి తమ కింద పని చేయాలని హుకుం జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని ఒప్పుకోకపోవడంతో 53 గీత కార్మిక కుటుంబాలను అక్టోబర్ 15న బహిష్కరించింది. ఈ బహిష్కరణ ఇంకా అమలవుతూనే ఉంది. వారికి ఎవరు ఎలాంటి సాయం చేయొద్దని కిరాణా షాపులు, హోటల్లోనికి రానివ్వదని ఆదేశించింది. చివరికి శ్రీరామనవమి నాడు గుడికి వెళ్లిన గౌడ మహిళలను కుంకుమార్చన చేయకుండా వెళ్ళగొట్టేలా చేసింది. ఇది నిజామాబాద్ జిల్లా బాల్కొండకు సంబంధించి ఏర్గట్ల మండలం తాళారాంపూర్లో ఇంత దారుణం అండి. ఇది వీడీసీ హుకుం జారీ చేసింది వాళ్ళకి. ఈ కళ్ళు గీసుకునే కార్యక్రమంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఒప్పందాలలో ఓ సంవత్సరము తేడా జరిగింది. ఈ చెట్లన్నీ కూడా తమ పరిధిలోకి రావాలి, మీరు కేవలం పని చేయాలని చెప్పి వీడీసీ చెప్పడంతో వాళ్ళు ఒప్పుకోకపోవడం వీళ్ళను బహిష్కరించారు. సో దీంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో తాళారాంపూర్ విషయంలో మనం ఒక స్పెషల్ వీడియో కూడా చేశాము, మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి. అభివృద్ధి కమిటీకి గౌడ కులస్తులకు మధ్య జరిగిన గొడవలో తమను గ్రామ బహిష్కరణ చేశారని, బహిష్కరణలో గ్రామ విలువలు కొనసాగుతున్నాయని కొంత ఆందోళన కలిగిస్తున్న ఘటనలే. భూముల గురించి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మా వాళ్ళని చెట్లు తీయద్దు. వీళ్ళంతా కూడా బహిష్కరణకు గురై ఆందోళన చేపడుతున్న గౌడ కులస్తులు, గౌడ మహిళలు శ్రీరామనవమి రోజు కూడా వారికి రామాలయంలో తమను రానివ్వలేదని చెప్పి, కుంకుమార్చలో పాల్గొనకుండా తమను వెలివేశారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అటు పెద్ద ఎత్తున వారి కుల సంఘాలు కానీ, రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు కానీ, మిగతా పార్టీల నాయకులంతా కూడా కొంతమంది దీనికి మద్దతు ప్రకటించారు. ఈ వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయి, వాటిని అరికట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. ఒక్కసారి చూసేద్దాం దీన్ని. మహిళలు ఏమంటున్నారు చూడండి ఒకసారి. కళ్ళ వద్దని చెప్తే మా వాళ్ళు చెట్లు తీసే ఊరు వాళ్ళు ఎవరు కూడా కళ్ళు తాగడం లేదు. పొరుగురు వాళ్ళు వచ్చి కళ్ళ అసలు అధికారం ఉంటుందా? అట్లా మా గుళ్ళ నుండి ఆడాలని బయట పంపిస్తారా? ఇది ఎందుకు ఇలా గ్రామ కమిటీ చేస్తుంది? ఎవరికి అధికారం ఉన్నది? గుడి అన్నప్పుడు అందరు వెళ్ళాలి, అందరు రావాలి. మమ్మల్ని ప్రత్యేకంగా కోర్టు వల్లనే వెళ్ళాలని ఎందుకు? ఆ గ్రామ కమిటీ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పాలి, ఎందుకు మమ్మల్ని వెళ్ళగొట్టలేదు, ఎందుకు మమ్మల్ని గుళ్ళకి రానియలేదు, మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఎస్ఐ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. మాకు ఇంతవరకు 10 days అవుతుంది, మాకేం కూడా రెస్పాన్స్ రావడం. ఏమైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీ తోటి మీకు ఏమైనా విభాగం ఇప్పుడు ఎట్లా జీవనం సార్? ఎట్లా అప్పటి నుండి ఉంటేనే ఖాళీగానే ఉంటున్నారు, మా వాళ్ళకి ఏం పని లేదు.
ఇప్పుడు ఇదే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న వీళ్ళు ఉన్నట్టుండి వాళ్ళను వీడిసి బహిష్కరించడము, పనులు చేయకుండా నిలిపివేయడంతో ఆగమాగం అయిపోయారు పాపం. ఆ వీడిసి అధికారులపై కూడా కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా పోలీసులు కూడా తెలిపిన సమాచారం మేరకు ఇంకోసారి చూడండి, ఒకసారి మొత్తం చూసే ప్రయత్నం చేయండి. మా పెద్దనాన్నలు మా మామయ్యలు వాళ్ళే ఇస్తున్నారు. అందువల్ల మేము కూడా మాకు న్యాయం జరగాలని ఈ శ్రీరామనవమికి కూడా కొంత ఏవి కూడా వాళ్ళ మీద అసలు చర్యలు తీసుకోలేరు. మరి మా బాధ అర్థమైతే కదా గవర్నమెంట్కు. దయచేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయండి ప్లీజ్ సార్. ఇంతమంది బాధపడుతున్న వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేము మరి మేము? మాకు న్యాయం జరగాలి. ఇంకొంతమంది మాట్లాడు చూడొచ్చు, న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. లేవట్టి తోలేసిండు, బహిష్కరణ చేసిండు. అందుకొరకే మనకు ఆనాడు శనివారం నాడు కుంకుమ పూజ జరిగింది. మళ్ళీ ఇంకో శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఆ జయంతి నాడు మేము ఏదో మా బాధలు మేము చెప్పుకుంటా మేము మాట్లాడుకుంటున్నాము. ఒక జీతగాన్ని పెట్టుకున్నాం చెట్లలో. ఆ జీతగాడు మాకు ఫోన్ చేసిండు, అయ్యో చెట్ల కాటి జరిగింది, మొత్తం మాటలు చెప్తున్నాయనగా అందరం పోయాము. పోయి ఒక మంచికి 2 బొంగాలు పట్టు అందరు బంద్ పెట్టి రాలేదండి. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి బతకాలి? నాకు భూమి లేదు, జాగ లేదు. దీన్నే నాకు చెట్టు తీసుకొని నా భార్య బిడ్డలని పోషించుకుందామని అదే దీని మీదనే నేను ఆధారపడి ఉంటే ఏమైనా బతుకు మీద నా కట్ మీద దెబ్బకొట్టేది. నాటువంటి వాళ్ళు 50 కుటుంబాలు, గౌరవ సంఘాల కుటుంబాలు 50 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి. ఇలా ఇన్ని ఛానళ్ళు వస్తున్నాయి, ఇన్ని పత్రికలు వస్తున్నాయి. గవర్నమెంట్ వాళ్ళకు వాళ్ళ కళ్ళ కనిపించలేదా? వాళ్ళ బాధ వినబడతలేవా? ఇప్పుడు ఈ జనాలు పంపిణీ బీజేపీ ఛానళ్ళు మా బాధ విని నా బాధ చెప్పుకొని మన వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళమని ఇక్కడ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు 50 కుటుంబాల సభ్యుల తరఫు నుంచి మా బాధలు గీని వినొస్తున్నారు. మీరు అధికారులు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, ఎంపీలు ఏం చెప్తున్నారు, అధికార పార్టీ ఏం చెప్తుంది, వచ్చి మా సమస్య పరిష్కారం చేసేది పుట్ట గడవడం అయితే మేము 6 నెలల నుంచి సమస్య జరిగినా కానీ మా పని మేము చేసుకుంటూ పోలీసు వారు పికెటింగ్ పెట్టారు. పొరుగు నుంచి వచ్చే వాళ్ళని ఆపితే మేము మోకుండా సాగించేది అని చెప్పేసి గ్రామ కమిటీ వాళ్ళకి. సో ఇదంతా కూడా 6 నెలల కిందటే జరిగింది. అక్టోబర్లోనే ఈ బహిష్కరణ జరిగింది. ఎప్పుడైతే శ్రీరామ నవమి రోజు మహిళలను రానివ్వకుండా అడ్డుకున్నారో, రానివ్వలేదని ఆరోపించారో, అప్పుడు ఇది మళ్ళీ తెరపైకి వచ్చింది. సో అప్పటి నుంచి మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. వీళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టారు. వీళ్ళందరికీ కూడా ఆ గౌడ కులస్తులు, గౌడ సంఘాలు, మిగతా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వారంతా కూడా సపోర్ట్ చేశారు. నిరసనలు కూడా చేపట్టారు. వీరంతా కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. మన పీజీ డిజిటల్ న్యూస్ తరఫున కూడా మనం ఒకసారి స్పెషల్ స్టోరీ కూడా చేసాం దీనిపై. సో ఈ వీడియోస్లపై ప్రస్తుతమైన ఒక ఆర్టికల్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బాల్కొండ సెగ్మెంట్లోని 221 విలేజ్లో వీడియోస్ డామినేషన్ విపరీతంగా ఉంది. ఆర్మూర్ మున్సిపాలిటీగా మారాక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరు సర్వ సమాజ్ కమిటీగా పేరు మార్చుకుంది. వీడీసీ సర్వ సమాజ్ కమిటీల ఆగడాలతో బీసీకి బేజారైన బీసీ కులాలని జేసీ ఏర్పడ్డాయి. ఏప్రిల్ 29న ఆర్మూర్లో జేసీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్టీఓ రాజగౌడ్కు వినతిపత్రం ఇచ్చారు. వీడీసీలను నిషేధించాలని కోరారు. ఈ వీడీసీలకు వ్యతిరేకంగా ఓ జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. వారికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రెండో పేజీలో ఒకసారి చూడండి. వీరంతా కూడా నిజామాబాద్లో జరిగిన గౌడ సంఘాల ర్యాలీకి సంబంధించి ఇక్కడ చూడండి. వీడీసీలను మొత్తం కూడా నిషేధించాలి, వీడీసీలను రద్దు చేయాలి, అసలు వీరికి అధికారం ఏముంది, ఇంత మితిమీరుతున్నారు ఎందుకని చెప్పి కూడా గౌడ కులస్తులు నిజామాబాద్ నగరంలో ధర్నాలు చేశారు. మహిళలను బహిష్కరించాలని చెప్పి కూడా మహిళలు, గౌడ కులస్తులు అంతా కూడా వీళ్ళందరికీ గౌడ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇది నిరసనకు సంబంధించి ఇటు చూడొచ్చు. అటు నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో కూడా ఈ వీడీసీల ఆగడాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ ఎస్పీకి సంబంధించి ఈయన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ గ్రామాల్లో వీడీసీలు చేస్తున్న చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. చాలా గ్రామాల్లో వీడీసీల పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇందులో భాగంగానే ఇటీవల కమిటీల సభ్యులపై కేసులు పెట్టడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ గ్రామాల్లో దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు కూడా తెలిపారు. ఎంత దారుణమో ఒకసారి ఆలోచించారు ఈ వీడీసీ కమిటీ సభ్యులు. ఇష్టారాజ్యంగా చేస్తే చట్టాలు మీకు ఎవరికి చుట్టాలు కావు. అధికారులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. చట్టాలపై పూర్తి నమ్మకం మాకు కూడా ఉంది.
అధికారులంతా కూడా సత్వరమే చర్యలు తీసుకోవాలి, వీటిని కట్టడి చేయాలి. ఇవి రాజ్యాంగ విరుద్ధం. ఇవన్నీ కూడా సపరేట్ రాజ్యాంగాలు అయితే లేవు కదా ఈ బీడీసీలకు. మరి ఇంత దారుణమా? ఏ కాలంలో ఉన్నామండి మనము? బహిష్కరణలు చేస్తారా? ఇది ఎక్కడికి ఘోరమండి. కాబట్టి ప్రత్యేక దృష్టి సారించాలి. ఇట్లా ఒకవేళ దృష్టి సారించకపోతే వీరి ఆగడాలు జరుగుతూనే ఉంటాయి. సర్పంచుల పదవి కాలం కూడా ముగిసింది కాబట్టి వీరిదే రాజ్యం, ఇష్టరాజ్యం. నేను చెప్పిందే మాట, నేనే రాజు నేనే మంత్రి అన్న విధంగా గ్రామాల్లో బీడీసీల పాలన కొనసాగుతుంది. ఒకసారి చూద్దాం. పోలీసులు హెచ్చరించిన వార్తలే నిర్మల్ జిల్లాలో రెచ్చిపోతున్న బీడీసీలను కొద్ది రోజుల కింద జిల్లా ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఆధిపత్యాన్ని సహించేది లేదని చెప్పారు. అయినా బీడీసీల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మాపడ, నర్సాపూర్, దిలావర్పూర్, సారంగపూర్, సూరు తదితర మండలాల్లో బీడీసీల తీర్పులు, తీర్మానాలు వివాదాస్పదమయ్యాయి. వారి వల్ల సామాజిక బహిష్కరణకు గురైన బాధితులు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు చేశారు. నిర్మల్ పట్టణానికి ఆందోళన కొనసాగుతున్న ఓ కల్లు డిపో వ్యవహారం కలెక్టర్ వరకు చేరింది. ఎలాంటి అనుమతులు కానీ లైసెన్స్ రెన్యువల్ కానీ లేకుండా ఇక్కడ కొనసాగుతున్న కల్లు డిపోపై ఇటీవల పలువురు జిల్లా కలెక్టర్ అభినవ్ ఫిర్యాదు చేశారు. డిపో నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ బీడీసీ సభ్యులు డబ్బులు తీసుకుని అక్రమ ధర్నాన్ని ప్రోత్సహిస్తున్నారని కలెక్టర్ కు పలువురు గౌడ కులస్తులు ఫిర్యాదు అందజేశారు. ఇక జిల్లాలోని పలు గ్రామాల్లో ఇలాంటి రాజ్యమే నడుస్తుంది. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఇటు నిజామాబాద్ జిల్లా, ఈ 3 జిల్లాలలో, అటు కామారెడ్డిలో కూడా కొంతవరకు కొనసాగుతుంది. ఈ గ్రామాల్లో బీడీసీల హుకుం, దాదాగిరి, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే ఇది ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది. సామాజిక బహిష్కరణలు ఏంటంటే ఇదంతా ఏ కాలంలో ఉన్నామో? 75 సంవత్సరాలు ఎప్పుడో పూర్తి చేసుకున్నాం స్వతంత్రం వచ్చి. కాబట్టి అధికారులు దృష్టి సారించాలి. నెక్స్ట్ మిగతా వార్తలు ఏమున్నాయి ఒకసారి